శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా రామునితో అభేదము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారు మోతుగూడెము శిక్షణా తరగతులు జరుగుతున్న దినములలో ఒక్కొక్కసారి నడిరేయి దాటిన తరువాత తమ బసకు దూరముగా వనసీమలలోనికి వెళ్ళి వేకువజామునకు చేరడివారట. ఒక దినమున శ్రీవారు బసలో కనపడకపోవునప్పటికీ కొందరు భక్తులు వారిని వెదుకుచూ వెళ్ళి అరణ్య మధ్యమున ఒక రాతి తిన్నెపై దర్శించిరట. వారు ఊరక దానిపై కూర్చుండి కనులు తెరిచియే ధ్యానముద్రాంకితులైతే వచ్చిరట. భక్తులు ప్రశ్నించిన మీదట శ్రీవారు ఇచట సీతారాములు విహరించిరి. ఇందులో ఫలానా చోట ఇట్లు మాట్లాడుకొనిరి, ఇదిగో ఫలానా చోట పరిహాసోక్తులతో నవ్వుకొనిరి అనుచు ఇట్టి సన్నివేశములను తెలిపిరట. మాస్టర్ చెప్పారటండి. వీళ్ళు మాస్టర్ ఉన్న చోట వెతికారట. అదేంటి మాస్టర్ కనిపించలేదే అని వెతుకుతూ వెళ్ళి అరణ్య మధ్యమున ఒక రాతి తిన్నెపై మాస్టారు కూర్చొని ఉండటం చూశారట. కనులు తెరిచియే ధ్యానముద్రాంకితులైతే వచ్చిరట. భక్తులు ప్రశ్నించినప్పుడు మాస్టర్ చెప్పారట, ఇదిగో ఇక్కడ సీతారాములు విహరించారు, ఇందులో ఫలానా చోట ఇట్లా మాట్లాడుకున్నారు, ఇదిగో ఫలానా చోట పరిహాసాక్తులతో నవ్వుకొన్నారు. ఆ సన్నివేశాలు చెప్పారటండి మాస్టారు. పుణ్యశాస్త్రి గారు అంటున్నారు, ఇవి వాల్మీకి కృతములు కావు, ఏ కవియును వ్రాయలేదు. ఈ ఘట్టములు సీతారాముల సంభాషణలు మాస్టర్ గారి హృదయమున ఎట్లు సాక్షాత్కరించెనో, వారి హృద్గృహలో ఎట్లు నినదించెనో మనము ఊహింపజాలము. వారి పూర్వజన్మ స్మృతులు కావచ్చునని కొందరు భావించుటకు అవకాశము కలదు. ఏమైనను మనకు ఊహాతీతములు వారి దివ్యానుభవములు. ఇవి మాస్టరు గారి దర్శనములా లేక వారి పూర్వజన్మ స్మృతులకు నిదర్శనములా ఏమో అంతటా ఈ భక్తులను తోడ్కొని మాస్టర్ గారు మరలా బసకు వేంచేసిరట. ఈ విషయములు మోతుగూడెము తరగతులలో పాల్గొని ఇట్లు మాస్టర్ గారిని నడిరేయి కనుగొనిన ఒకరిద్దరు భక్తులు స్వయముగా నాతో చెప్పిరి. పుణ్యశాస్త్రి గారు అంటున్నారండి, అట్లా మాస్టర్ని చూసినటువంటి భక్తులు స్వయంగా చెప్పారటండి పుణ్యశాస్త్రి గారితో. మాస్టర్ గారు ఈ తరగతులలో ఉండగా ఎవరో భద్రాద్రి రాముని ప్రసాదమును వారికి తెచ్చి ఇచ్చిరట. వారు ఆనందాతిరేకమున పులకితాంగులై, ఇదిగో నా రాముని ప్రసాదము వచ్చినది అని ఉచ్చైస్వరమున విద్యార్థుల ఎదుట పలికిరట. వారి హృదయము మురిసి గంతులు వేస తాండవమాడెను కాబోలు. వారప్పుడు అన్న మాటలు వారి రామభక్తిని అనుభూతిని తెలుపుచున్నవి. అంతేకాక ఒక విశిష్ట స్వరమున ఇంతకు పూర్వము లేని వైఖరిలో వెలువడినవి ఆ పలుకుల. తేనెను శ్రవణపేయముగా హృదయపేయముగా ఆస్వాదించిన కొందరు భక్తులు నాకు తెలిపిరి. ఇట్టి భక్తులలో మాస్టర్ గారి కుమారులు కూడా కలరు. ఒకసారి శ్రీరాముని హృదయమును గూర్చి తెలుపుచూ మాస్టర్ గారిట్లు పలికిరి, లోకోత్తరుల హృదయములు ఇట్లుండునని ఎవ్వరునూ తెలియలేదు. వారు లోకము కోసము ఎంతటి త్యాగమునకు సిద్ధపడెదరో ముందుగా వారితో కలిసి ఎన్ని సంవత్సరములు తిరిగిన వారైనను తెలియచాలరు. ఈ వాక్యములు అనతి కాలమున వారు లోకహితార్థమై చేయబోవుచున్న దేహత్యాగమును సూచించుచున్నవి. మాస్టారు ముందే అన్నారటండి,
లోకము కోసము ఎంతటి త్యాగానికి సిద్ధపడతారో వాళ్ళతో కలిసి ఎన్ని సంవత్సరాలు తిరిగిన వాళ్ళకు కూడా తెలియదటండి ఒక్కొక్కసారి. లోకోత్తరుల హృదయములు ఇట్లా ఉంటాయి అని చెప్పారట మాస్టారు. తన చివరి ప్రవచనము రామాయణము మీదనే ఉండునని వారు మోతుగూడెంలో తెలిపిరి. 29వ తేదీన మహాశివరాత్రి పర్వదినమున డొంకరాయి అను సమీప గ్రామమున గల ఒక దేవాలయములో రామాయణముపై మాస్టర్ గారు ప్రసంగించిరి. అదే వారి చివరి ప్రవచనము. వారి ప్రవచన మహిమకు లేక రచనా మహిమకు ఒక నిదర్శనమును పాఠకులకు నివేదించెదరు. మాస్టర్ గారు ఒకసారి శ్రీశైలము సుండిపెంట నుండి అడవిదారిలో నడిచి శ్రీ అనంతకృష్ణ గారు, శ్రీ రాఘవరావు గారు మున్నగు వారితో కలిసి ఇష్టకామేశ్వరిని దర్శించిరి. ఆమె ధ్యానముద్రలో ఉన్నది. ఒక చేత జపమాల, మరొక అరచేత శివలింగమున్నది. అట్టి దివ్య సుందరాకృతి భరత భూమిలో లేదనవచ్చును. ఆ యమ్మను సేవించిన మాస్టర్ గారు ఆమె సాన్నిధ్యమున ఆసీనులై తనకు తోడుగా వచ్చిన భక్తులకు తాను రచించిన క్రీడామయుడు అను నవల నుండి కొంత భాగము చదివిరట. ఇంతలో 1000 ఆవులు ఒక్కసారి ఎట నుండియో అటకు వచ్చి వారి ప్రవచనామృతమును గ్రోలి వెడలినవట. చూడండి, మాస్టారు ఆ ఇష్టకామేశ్వరి దేవాలయంలో క్రీడామయుడు మాస్టర్ రచించిందే అండి. ఆ క్రీడామయుడు అనేటువంటి నవల నుండి కొంత భాగం చదివితేసరికి ఎక్కడి నుంచి వచ్చినాయో 1000 ఆవులు వచ్చినాయిటండి. ఒక్కసారి ఎటు నుండియో అటకు వచ్చి ఆ ప్రవచనమంతా విన్నాయిటండి. ప్రవచనం అయిపోగానే మళ్ళీ కనిపించలేట. అటకు వచ్చి వారి ప్రవచనామృతమును గ్రోలి వెడలినవట అని అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. దీంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. పురుషమేధము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మార్చి 4వ తేదీన శ్రీమాన్ అనంతకృష్ణ గారు తన వైద్య సేవా పర్యటనలో కారంపూడి వచ్చిరి. వారితో కొందరు భక్తులు సత్సంగము నెరపిరి. మాస్టర్ గారు మార్చి 2వ తేదీ నాటికే చినముషిడివాడలో గల తమ నివాసమగు శ్వేతద్వీపమును చేరిరి. మోతుగూడెము శిక్షణా తరగతులలో పాల్గొన్న కొందరు సాధకులకు కపాల సంబంధమగు శీతల జ్వరము సోకినది. మాస్టర్ గారును జ్వరపీడితులైరి. మార్చి 4వ తేదీన శ్రీరామశర్మ గారు కాలధర్మము నందిరి. ఈయన యోగ శిక్షణా తరగతులలో ప్రధాన పాత్రధారి. మాస్టర్ గారు రామశర్మ గారు మరణించిన తరువాత వారి నివాసమునకు వెళ్ళి వారి కుటుంబమును ఆశ్వాసించి తిరిగి వచ్చిరి. ఎట్టి దీర్ఘవ్యాధి విపాకము అంటని శ్రీవారికి కూడా ఈ దారుణ వ్యాధి సోకినది. కారణము అనూహ్యము అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. కారణము మన ఊహకు అందదు, మనము ఊహించలేము అంటున్నారు. కారణము అనూహ్యము. శ్రీరామశర్మ గారి దేహము రాలిపోవుటతోనూ మరికొందరికి కూడా ఈ జ్వరము సోకుటతోనూ శిక్షణా తరగతులలో పాల్గొన్న సుమారు 80 మందికి కూడా ఈ వ్యాధి సోకి వారు మరణింతురేమో అని తోచి శ్రీవారు వారిని కాపాడ సమకట్టి వారెల్లరి కర్మను తన దేహము మీదకు ఆవాహనము చేసుకొనిరని కొందరి భావము. కొందరి భావము అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. జగత్కర్మనే ఆవాహనము చేసుకొనిరని మరికొందరి భావము. అంటే 80 మందికి ఆ శిక్షణా తరగతుల్లో 80 మంది పాల్గొన్నారు. వాళ్ళందరికి కూడా
ఈ వ్యాధి సోకి వాళ్ళు మరణిస్తారేమో అని వాళ్ళందరినీ కాపాడటం కోసమై వారెల్లరి కర్మను తన దేహం మీదకి ఆవాహనం చేసుకున్నారని కొందరి భావము, జగత్కర్మనే ఆవాహనం, జగత్తు మొత్తం యొక్క కర్మను ఆవాహనము చేసుకొని జగత్తును రక్షించటము కోసము అని మరికొందరి భావము అని అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఏది ఏమైనను వారి శరీరము దారుణ రోగగ్రస్తమగుట తటస్థించినది. తన భవిష్యత్తును గూర్చి వారు పూజ్యురాలకు అమ్మగారికి కూడా సెలవీయలేదు. అట్లు తెలియపరచకుండుటయే సహజము. తరువాత నాకు తెలిసినది, మాస్టర్ గారు తనకు పూర్వము తెలిసిన సంస్కృతము, తెలుగు, ఆంగ్లము అను భాషలలోనే కాక భారతీయేతరములైన భాషలలో తనలో తాను మాట్లాడుకొనిరి. మాటిమాటికి అమ్మగారితో జిళ్ళెళ్ళమూడి అమ్మకు బాగాలేదు, లక్ష్మణయతి ఎట్లుండునో అని ఆవేదనతో పలికిరి. మార్చి 9వ తేదీ వరకు శ్వేతద్వీపమునందే నివసించిరి. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన సంతానము పరస్పరానురాగముతో కలిసి జీవించుట, అది సోపానముగా ఒక సద్గురువు అను చరణము పరస్పరానురాగముతో సమిష్టిగా సహజీవనము సాగించుట, ఆధ్యాత్మిక సాధకులు ఈ భూమిపై ఎచ్చట ఉన్నను ఒక కుటుంబముగా జీవించుట, వసుధైక కుటుంబము ఏర్పడుట మాస్టర్ గారు తమ ఆశయముగా ప్రకటించిరి. మాస్టారు ఆశయముగా ప్రకటించారటండి. ఏంటది? మళ్ళీ చెప్పుకుందామండి. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన సంతానము పరస్పర అనురాగముతో కలిసి జీవిస్తారు కదా, అది సోపానముగా ఒక సద్గురువు అను చరణము పరస్పరానురాగముతో సమిష్టిగా సహజీవనము సాగించుట. అంటే ఆ ఒక సద్గురువు యొక్క అనుచర గణం ఉంటారు కదండి, శిష్యులు, వాళ్ళందరూ కూడా పరస్పర అనురాగంతో సమిష్టిగా సహజీవనం సాగించటం. అట్లాగే ఆధ్యాత్మిక సాధకులు ఈ భూమిపై ఎచ్చట ఉన్నను ఒక కుటుంబముగా జీవించుట, వసుధైక కుటుంబము ఏర్పడుట. ఇది మాస్టర్ గారు ఆశయంగా ప్రకటించారటండి, తన ఆశయంగా ప్రకటించారట. వారి తండ్రి గారి ఆశయము కూడా అదియే. దాని సిద్ధికై ప్రయత్నించుటను కొనసాగించుటే మాస్టర్ గారి జీవనము. అమ్మగారి ఆశయము కూడా ఇదియే. అప్పటికి వారికి 103 డిగ్రీల జ్వరము. నాయకత్వముపై మోజు ఈ ఆశయ సిద్ధికి విరుద్ధము. మాస్టర్ గారు ఎప్పుడునూ ఎవరిని జీవులుగా చూడలేదు. వారి రూపములోని స్వామికి తాను కింకరుడను అనియే భావించెను. తమకంటే ధనములోను, బలములోను, తెలివిలోను తక్కువగా ఉన్న వారిని తననుగా ప్రేమించుట, ఇతరుల లోపములు తనకు తెలిసినను వానివైపు దృష్టి ప్రసరింపకుండా అట్టివారిని కూడా ప్రేమించుటయు మాస్టర్ గారు అనుష్ఠించి మనకు నేర్పిరి. తండ్రి గారికి అనారోగ్యముగా ఉన్నదని సమాచారము చేరగానే అనంతకృష్ణ గారు తన హోమియో వైద్య సేవా పర్యటనను మధ్యలోనే ముగించుకొని శ్వేతద్వీపమును చేరిరి. మాస్టర్ గారిని అమ్మగారు వారి సంతతి ఆరాధనా భావముతో చక్కగా సేవించిరి. శ్రీవారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుటకై వారికి అల్లోపతి వైద్యముతో చికిత్స చేయించవలెనని వారిపై ప్రేమతో కొందరు అనుచరులకు అనిపించినదని నాకు తెలిసినది. మాస్టర్ గారు అల్లోపతి వైద్యము చేయించుకొనుటకు అంగీకరించిరి, కానీ తనను ఏ ఆసుపత్రిలో చేర్పించుటకును వారు సమ్మతింపలేదు. వారి అనుమతి మేరకు రాధామాధవమునకు చేర్చబడిరి. వారికి సన్నిహితులైన ప్రముఖ అల్లోపతి వైద్యులు డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారి వైద్య చికిత్సను వారు అంగీకరించిరి. మార్చి 11వ తేదీన వారు స్పృహను కోల్పోయిరని
నాకు తరువాత తెలిసినది. మార్చి 11వ తేదీన గురజాలలో నా నివాసమున మాస్టర్ గారిని స్మరించి భక్తితో ఆరాధించి తిని. మాస్టర్ గారి అనారోగ్య సమాచారము నాకు 14వ తేదీలోపు 1 వారము 10 రోజులుగా నేను ప్రేయరులో కూర్చుండినప్పుడెల్లను తట్టుచుండెడిది. వారి అనారోగ్యము ఎంత తీవ్రమో నాకు తట్టలేదు. ఈ అంశమును మార్చి 13వ తేదీన నా డైరీలో వ్రాసుకొంటిని. 14వ తేదీన నా పూర్వ విద్యార్థి అగు చిరంజీవి మాణిక్యరావు నుండి మాస్టర్ గారి అనారోగ్యమును గూర్చి సమాచార లేఖను అందుకొంటిని. మా మేనల్లుడు చిరంజీవి విజయసారథి ఈ లేఖను నాకు పంపించెను. మాస్టర్ గారికి చాలా జబ్బుగా ఉన్న వార్త చెవిన పడగానే నా గుండెకు విద్యుద్ఘాతము తగిలినట్లయినది. వారప్పటికీ సజీవులేనా అను సంశయము నాకు కలిగినది. గుండెను చిక్కబెట్టుకొని వారిని ప్రార్థించి తిని. నేను సజీవుడనే శోకింపకము, వెంటనే నా వద్దకు ఏతెంచుము అని ప్రార్థనలో శ్రీవారి సందేశము అందినది. వెంటనే గుంటూరు చేరితిని. మాస్టర్ గారి బంధువు శ్రీ గోపాలాచార్యుల వారిని కలిసి శ్రీవారి ఆరోగ్య పరిస్థితిని ప్రశ్నించి తిని. మా చెల్లెలి గారింటికి వెళ్ళి ప్రార్థన చేసి తిని. మాస్టర్ గారిట్లు సందేశమొసంగిరి. నీవు శోకింపకము, నేను రాధామాధవము క్రింది అంతస్తులో ఉన్నాను. మీ చెల్లెలిని నీ వెంట కొని రావద్దు. నన్ను ఈ పరిస్థితుల్లో చూచి ఆమె షాక్ తినును. ఆమె భర్తకు రావాలననిపించినచో ఆయన నీ వెంట రావచ్చును. ఈ నా అనారోగ్యమంతయు మానవ జాతికి దేవునిచే ప్రసాదింపబడుచున్న ఆశీర్వచనము. ఆక్సిజన్ తొలగింపబడినది, మూత్ర పరిస్థితి మెరుగుపడినది. ప్రస్తుతము నా దేహంలో నేను లేను, మరలా అందులో ప్రవేశింతును. ఇవన్నీ పుణ్యశాస్త్రి గారికి ఛానల్లో మాస్టర్ చెప్పారండి. వారి మాటలను పాటించి తిని. ఏడుపు రాబోయి ఆగినది. వెంటనే చిరంజీవి చెదలవాడ వెంకటేశ్వర్లు అను యువకును తోడ్కొని రైలులో విశాఖ చేరితిని. రాధామాధవమును చేరగానే వెలుపలి కిటికీ గుండా గది లోపల మంచముపై పరుండి ఉన్న మాస్టర్ గారిని చూచితిని. ఆయన శ్వాస కష్టముగా ఉన్నట్లు, గుండె బిగబట్టి ఉన్నట్లు నా గమనికకు వచ్చినది. నా ప్రియమైన తండ్రి అంత తీవ్ర బాధలో ఉండగా వారి పరిస్థితిని గమనించి రోదించి తిని. వారి ఆరోగ్యము కొరకై వారినే ప్రార్థించి తిని. వారి కుమార్తెయగు చిలసవు లక్ష్మి నా ఏడ్పుని చూచి నన్ను దూరముగా కొని వెళ్ళెను. మాస్టర్ గారిని దర్శించుటకై వచ్చిన అసంఖ్యాకులకు భక్తులతో పాటు హనుమాన్ చాలీసా పారాయణమున పాల్గొంటిని. మాస్టర్ గారు మధ్యాహ్న సమయమున మేము పారాయణము చేయుచున్న హనుమాన్ చాలీసాను గమనించిరి. తన దేహమున ప్రవేశించి అమ్మగారిని గుర్తించిరి. ఇక వారు కోలుకొందురని ఆశించి మేమందరము సంతోషించితిమి. రాముడు మామయ్య భార్య మాస్టర్ గారు అమ్మగారిని గుర్తించినట్లు నాకు తెలుపగా నా సంతోషమునకు అవధులు లేకపోయెను. నా రాకకు అమ్మగారు, అనంతకృష్ణ గారు, బుజ్జిగారు ఎంతయో సంతోషించిరి. బుజ్జిగారు నేను వచ్చుటకు ముందే నాకు తంతి ఇయ్యబోవుచుండెను. సత్పురుషుడవు వచ్చావు, నాన్న నీ పిలుపునందుకొని స్పృహలోనికి వచ్చారు అన్నారు అనంతకృష్ణ గారు. నాదేమున్నది, నాన్నగారు తన సంకల్పము ప్రకారము ఆచరిస్తారు కానీ అని బదులు చెప్పాను. బుజ్జిగారు, అనంతకృష్ణ గారు
కర్గపూరు కామేశ్వరరావు గారు, శ్రీ సత్యనారాయణ గారు మాస్టర్ గారికి సేవ చేయుచుండిరి అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.